గుండె బలహీనతకు కారణాలు ఏమిటి అనేటటువంటిది అంశం మనం పరిశీలిద్దాం. సో గుండె బలహీనంగా ఉన్నది అని ఫస్ట్ ఎలా తెలుసుకుంటామంటే 2D ఈకోగ్రామ్ దాకా తెలుసుకుంటాం. సో గుండెకి ఇప్పుడు పొట్టకు అల్ట్రాసౌండ్ చేయడం చూస్తూ ఉంటారు మీరు. అల్ట్రాసౌండ్ అనేది పొట్టకి చేయొచ్చు, ఊపిరితిత్తులకు చేయొచ్చు, గుండెకి చేయొచ్చు, కాలి రక్తనాళాలకు చేయొచ్చు, అన్ని చోట్ల చేయొచ్చు. సో ఆ గుండెకి చేసినటువంటి అల్ట్రాసౌండ్ పేరు 2D ఈకో అంటారు. స్పెషల్గా పేరు పెట్టారు, బట్ చేసే పరీక్ష అదే. సో గుండె 2D ఈకోలో గుండె పంపింగ్ 40% కంటే తక్కువ ఉంటే దాన్ని గుండె బలహీనంగా ఉంది అంటారు. సో ఈ గుండె బలహీనంగా ఉండడానికి కారణాలలో చాలా కామన్. 80% మందికి బ్లాక్స్ ఉంటాయి, 20% మందికి బ్లాక్స్ లేకుండా గుండె కండ డైరెక్ట్గా దెబ్బతినే అవకాశం ఉంది. అంటే కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్, వైరస్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, తీవ్రమైనటువంటి బాధ, ఎమోషన్స్ కానివ్వండి. సో ఇట్లాంటి కొన్ని రకమైనటువంటి కాల్షియం తగ్గడం, అవి రేర్ అనుకోండి. ఎక్కువగా ఇవే కామన్, నేను చెప్పిన కామన్. వీటి వల్ల డైరెక్ట్గా గుండె షుగర్ ఒకటికి, ఇవన్నీ కూడా డైరెక్ట్గా గుండె కండని డ్యామేజ్ చేయొచ్చు. సో బ్లాక్స్ లేకపోవడం, వాటెవర్ కారణం ఏదైనా, చివరికి గుండె బలహీన పడింది అంటే సో దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేసుకోవడానికి ఒకవేళ బ్లాక్స్ ఉంటే ఒకరికి అదృష్టం. ఎందుకు బ్లాక్స్ తీస్తే ఈ గుండె పెరిగే అవకాశం ఉన్నది. మిగతా వాటికి మనం ఇప్పుడు చేయలేం. ఎందుకంటే ఆల్కహాల్ ఉన్నది, 40% మందికి పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది. 60% మంది మాత్రమే ఆల్కహాల్ ఆపిన తర్వాత గుండె మళ్ళీ రికవర్ అవుతుంది. ఎందువల్ల ఆల్కహాల్ అనేది డైరెక్ట్గా గుండె కండని డ్యామేజ్ చేస్తుంది. బ్లాక్స్ లేకపోయినా కూడా పాపం వాళ్ళకి గుండె వీక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో ఈ కారణాల వల్ల గుండె బలహీన పడుతుంది. దాన్ని ఇంగ్లీష్లో చాలా పేర్లు ఏవో ఉన్నాయి. సో ఇది బలహీనపడి చాలా కాలం ఉంటాడు మనిషి. ఇప్పుడు 40% కంటే తగ్గిన తర్వాత కూడా అది ఆల్మోస్ట్ 25% దాకా వెళ్ళిపోయేదాకా కూడా తన పనులు తాను చేసుకోవచ్చు. మందుల సహాయంతో ఆయాసాలు కూడా తన పనులు తాను చేసుకునే లెవెల్ దాకా మెయింటైన్ అవుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే హార్ట్ అటాక్ అన్నప్పుడు ఏమవుతుంది, నార్మల్ గుండె పంపింగ్ 55 నుండి 60%. సో నార్మల్లే 55-60, అది 40కి వచ్చింది అనుకుందాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, హార్ట్ అటాక్ అంటూ వచ్చింది అనుకోండి, 60% నుంచి టక్కుమని 30%కి సడన్గా పడిపోతుంది అది. సో అలాంటి టైంలో ఒక్కొక్కసారి గుండె ఆగిపోవచ్చు కూడా. అలాంటి టైంలో గుండె ఫెయిల్ అవుతుంది. సో దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. సో సడన్గా గుండె తగ్గిపోవడం వేరు, మెల్లమెల్లగా వీళ్ళు 90 ml తీసుకుని మెల్లమెల్లగా గుండెని డ్యామేజ్ చేసుకోవటం, లేదా షుగరు మొదలయ్యి అది కంట్రోల్ కాక 10-15 ఏళ్ళ తర్వాత ఉండడం, ఇది మెల్లగా జరిగేది. ఇప్పుడు హార్ట్ అటాక్ అయితే వచ్చిందో సడన్గా గుండె పంపింగ్ తగ్గిపోయి ఒకసారి గుండె ఆగిపోయే పరిస్థితి రావచ్చు. దాన్ని హార్ట్ అటాక్ అంటారు. ఫెయిల్యూర్ అంటే నేను చెప్పింది మెల్లగా పోయేదే. సో రెండిట్లో జరిగేది ఒకటే అయినప్పటికీ సడన్గా జరిగేది, మెల్లగా జరిగేది. దీన్ని బట్టి మనం హార్ట్ ఫెయిల్యూర్కి, హార్ట్ అటాక్కి, హార్ట్ కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్షియేట్ చేస్తాం.